చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాచర్ల నియోజకవర్గం. మారని తీరు, అదే హత్యా రాజకీయాలు, వర్గ విభేదాలు, దాన్ని అడ్డం పెట్టుకుని సాక్షి వక్రాక్షి, విలువలు లేని రాతలు. తెలంగాణ ఎడిషన్లో ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఒక రకంగా. తెలంగాణ ఎడిషన్లో బంధువులు చంపారు హరిశ్చంద్ర అనే వ్యక్తిని చెప్పి వార్త రాసి, అదే ఆంధ్ర ఎడిషన్కి వచ్చేటప్పటికి టీడీపీ కక్షపూర్తి రాజకీయాలని చెప్పి కక్షపూర్తిగా హత్య చేసిందని చెప్పి రాశారు. సిగ్గుమాలిన వక్రాక్షి రాతలని, ఆ జర్నలిస్ట్ ముసుగులో ఉన్న ఎర్నలిస్టుల పెయిడ్ రాతలని ఎలా చూడాలనేది మన ముందున్నారు దుర్గా కుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్. వారిని అడిగి ఆ వక్రపు రాతల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మం గారు, మన చైతన్య రథం వీక్షకులు కూడా నమస్కారం. సాక్షి ఒక దినపత్రిక, దాంట్లో పనిచేసే జర్నలిస్ట్ అంటా కూడా నాకు ఇబ్బందిగా ఉంది వాళ్ళని. వాళ్ళు ఒక వార్తని తెలంగాణ ఎడిషన్లో ఒక రకంగా, ఆంధ్ర ఎడిషన్లో ఒక రకంగా రాశారు. అది జర్నలిజం విలువలకి ఏ పాటిదో ఎలా ఉంటుందో ఒక జర్నలిస్ట్గా మీరు వివరిస్తే బాగుంటుంది సార్. బ్రహ్మం గారు, సాక్షిని పేపర్ గాను, సాక్షి ఛానల్ని ఒక ఛానల్ గాను చూసే మనుషులు ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే 6 ఏళ్ల క్రితమే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన సందర్భంలో ఆ హత్య చేసింది ఎవరో అందరికీ తెలుసు. కానీ హత్య చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని పేపర్ పైనుంచి కింద వరకు ఆయన ఇలాగ ఒక కత్తి పట్టుకుని, ఆ కత్తి నుంచి జలజల రక్తం కారుతుంటే ఆ ఫోటో వేసిన రోజు సాక్షి పత్రిక యొక్క విశ్వసనీయత ఎంత అనేది అర్థమైంది. ఆ తర్వాత ఇప్పటికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కేసులు బుక్ అయినాయి. కానీ తర్వాత నిన్న కూడా షర్మిల గారు కూడా ఆ హత్య ఇవాళకి కూడా తేలకుండా ఎవరో అడ్డుపడుతున్నారు, అధికారులు అవినాష్ రెడ్డి దీనికి బాధ్యుడు అని కూడా మళ్ళీ ఆమె చెప్పింది. అవినాష్ వెనకాల కూడా సూత్రధారులు వేరే వాళ్ళు ఉన్నారని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తున్నమాట వాస్తవం. జగన్ రెడ్డి అంతే వచ్చేసింది. అది అట్లాగే వాళ్ళకే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా అందింది. హత్య జరిగిన తర్వాత బయట, అంటే పులివెందుల్లో బయట వ్యక్తులకి అందిన సందర్భం ఫస్ట్ భారతి గారికి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అందింది. ఇప్పుడు అలాంటి వార్తలనే వక్రీకరించేసినప్పుడు సాక్షి తన రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టిన పత్రికే కానీ అదేమి ప్రజల కోసం, వాస్తవాల కోసం, పత్రికా విలువల కోసం, జర్నలిజం విలువల కోసం పెట్టిందేం కాదు. మీరు అన్నట్టు ఆ పత్రికలో చేసే వాళ్ళందరూ కూడా కేవలం వైఎస్ఆర్సీపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఎటువంటి వార్తలనైనా రాస్తారు, ఎటువంటి వార్తలనైనా ప్రసారం చేస్తారు. అందువల్ల సాక్షి సర్క్యులేషన్ పెరగటానికి కూడా వాళ్ళు బలవంతంగా ఈ వాలంటీర్లతోనూ సచివాలయ సిబ్బందితోనూ సందాదారులుగా చేర్పించి ఆ డబ్బు కూడా ప్రజల డబ్బు కట్టిన సంగతి మీకు తెలుసు. కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు దోషిపెట్టారు. అట్లాంటి పత్రికలో వాళ్ళు నిన్న జరిగిన హరిశ్చంద్ర అనే వ్యక్తి ఆ అల్లుడికి మామకి భూతగాథ ఉంది. అతనిది పశువేముల గ్రామం, పల్నాడు జిల్లా. ఆయన వాళ్ళతో గొడవపడి వాళ్ళ అల్లుడి తరపు బంధువుల్ని గాయపరిచి అతను తప్పుకుని వచ్చి సాగర్లో తలదాచుకున్నాడు, హిల్ కాలనీలో. ఇతను ఇక్కడ హిల్ కాలనీలో తలదాచుకున్నాడని తెలిసి సొంత అల్లుడే కొంతమంది వ్యక్తుల్ని ఎమ్మడబెట్టుకుని వచ్చి అతని మీద దాడి చేశారు. సరే, ఆ కక్షల్లో చంపేశారు. ఆ వార్తని తెలంగాణ ఎడిషన్ సాక్షి వాళ్ళు వార్తగానే రాశారు. ఏదైతే కుటుంబ తగాదాలు ఉన్నాయి, వీళ్ళకి ఇంతకుముందు ఘర్షణలు జరిగినాయి అక్కడ పశువేముల్లో, అతను పారిపోయి ఇక్కడికి వచ్చాడు, అతని మీద వచ్చి వీళ్ళు దాడి చేశారు, చంపేశారు అనేది ఇక్కడ ఈ వార్త. ఆంధ్ర ఎడిషన్, విజయవాడ ఎడిషన్కి వెళ్ళేటప్పటికి వార్త పూర్తిగా మారిపోయింది. ఆయనేమో వైఎస్ఆర్సీపీ నాయకుడయ్యాడు, చనిపోయిన వ్యక్తి. దాడి చేసిన అల్లుడు సంబంధికులందరూనేమో తెలుగుదేశం కార్యకర్తలు అయిపోయారు. ఆయన్ని తెలుగుదేశం కార్యకర్తలు రాజకీయ కక్షతో దాడి చేసి గొడ్డలతో నరికి ఆయన మీద యాసిడ్ పోసి ఆయన్ని తీసుకెళ్ళి ఆయన సొంత పొలంలోనే పడేశారని ఒక కట్టుకథ అల్లి ప్రచారం చేశారు. రెండు పక్కన పెట్టి మీరు ఇంతకుముందు చూపించినప్పుడు అది వాస్తవం. 2 ఎడిషన్లోనూ 2 డిఫరెంట్గా వచ్చినాయి. వాళ్ళకేంటంటే ఆంధ్రాలోకి వచ్చేటప్పటికి తెలంగాణలో వార్తని యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చినా వాళ్ళకి నష్టం లేదు. కానీ ప్రతి వార్తని ఎక్కడైనా సరే వాళ్ళు రాజకీయ ప్రయోజనం ఎట్లా ఉంటే అలాంటి రంగులేసి
వాడుకుంటున్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలకి ఎంత విలువ ఉంటుందో సాక్షిలో ప్రచురించే వార్తలకి అంతే విలువ ఉంటుంది, సాక్షి ఛానల్లో ప్రసారం చేసే వార్తలకు కూడా అంతే విలువ ఉంటుంది తప్ప ఎవరు కూడా అంటే ఏ పక్షానికి చెందని వ్యక్తులు ఉంటారు కదా, రాజకీయ అభిప్రాయాలు లేని తటస్థులు ఎవరు సాక్షి పేపర్ చూడరు. కోర్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు మాత్రమే చూస్తారు. అందులోని వాళ్ళు కూడా కొనరు. మొన్న ఒక్కసారిగా పార్టీ పదవిలోంచి దిగిపోయిన తర్వాత వీళ్ళందరూ వాలంటీర్స్ మానేశారు, ఎందుకంటే వాళ్ళకి అలవెన్స్లు ఇవ్వటం లేదు. అట్లాగే సచివాలయ సిబ్బంది, దాని మూలన దాదాపు ఒక 4 లక్షల సంఖ్య తగ్గిపోయింది, 6 లక్షలు తగ్గిపోయింది అంటున్నారు మొత్తం. కాబట్టి గతంలో ఆయన్ని ప్లీజ్ చేయటం కోసం ఆయన సందాదారులను చేర్పించారు కార్యకర్తలు, వాలంటీర్లు. మీరు అన్నట్టు 6 లక్షల సర్క్యులేషన్ ఒకసారి పడిపోయిన తర్వాత గాలి తీసిన ట్యూబ్ లాగా అయిపోయింది కదండి సాక్షి. అలాంటి పత్రికలో మరి వాళ్ళు అసలు ఇంకోటండి, అసలు సాక్షి పుట్టుక ఎలా జరిగిందంటే క్విడ్ ప్రోకో ద్వారా వచ్చింది. ఒక అవినీతి బిడ్డ అది, అంతే కదా. అది వాళ్ళ పార్టీ తర్వాత ఇంకోటి, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే సాక్షి పెట్టారు, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు వాళ్ళు కాపాడలేదు. కేవలం రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిగత ప్రయోజనాలు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వ్యక్తిగత ప్రయోజనాలు కూడా కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి భారతీయ వ్యక్తిగత ప్రయోజనాలు, వైఎస్ఆర్సీపీ పార్టీయే, ఇంకా కుటుంబం కూడా లేదు. విజయం గారి మీద కూడా తప్పుడు రాతలు రాశారు, షర్మిల గారి మీదే కూడా ఇంకా ఎక్కువ రాశారు. ఇక వివేకానంద రెడ్డి గారి గురించి అయితే వ్యక్తిత్వ హననం చేశారు. ఈవెన్ గురించి కూడా అట్లాంటి కథనాలు అల్లి రాశారు, సొంత చెల్లెల మీద ఆమె వ్యక్తిత్వాన్ని. అలాగే విజయమ్మ గారి వ్యక్తిత్వాన్ని మీద కూడా అసలు షర్మిల విజయం గారు బిడ్డైనా కాదా అనే అనుమానాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కూడా రాయించిన పత్రిక అది. కాబట్టి సాక్షిని ఒక పత్రికగా అనుకోవటం, అందులో వచ్చిన వార్తల్లో విలువల గురించి చర్చించడం అంటే గొంగట్లో అన్నం తింటూ ఎంట్రుకలు ఏరుకోవటం ఎలాంటిదో ఇది కూడా అంతే అని నేనైతే ఖచ్చితంగా అభిప్రాయపడుతున్నా. బ్రహ్మంగారు, వైఎస్ రాజశేఖర రెడ్డి అవినీతితో పుట్టిన అవినీతి పత్రిక సాక్షి విషపు పత్రిక, సాక్షి పత్రిక. ఆ సాక్షి పత్రికలోనే విజయం గురించి అలా రాయటాన్ని మీరు ఎలా చూస్తారు? ఇక అంతకన్నా ఇప్పుడు నేను చెప్పే కదండి, మనం కుంకుడుకాయ తిని ఇది చేదుగా ఉంది అనుకుంటాం ఎంత తప్పు. కుంకుడుకాయ చేదుగానే ఉంటుంది, దానికి సిద్ధపడే తినాలి. ఇప్పుడు ఆ పత్రిక పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవటానికి పెట్టాడు, అంతే తప్ప కుటుంబంలో ఇవాళ స్పర్ధలు వచ్చిన తర్వాత ఇతరుల పట్ల ఎలాంటి దాడులు చేస్తున్నాడు, ఎలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు, తల్లి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడ్డ వ్యక్తిగా. తర్వాత షర్మిల గారు కూడా చెప్పింది కదా, ఒక కొడుకుగా ఆమెని కోర్టుకు కూడా లాగాడు, కోర్టు మెట్లు ఎక్కించాడని. కుటుంబపరమైనటువంటి అంశాలు ఇద్దరు సమానంగా పంచుకోమని రాజశేఖర రెడ్డి గారు, అది అవినీతి ఆస్తే కావచ్చు, అక్రమ ఆస్తే కావచ్చు, క్విడ్ ప్రోకో ఆస్తే కావచ్చు, ఏదైనా పంచుకోవాల్సిన అంశంలో ఇద్దరికి సమానంగా వెళ్ళాలి. కానీ 99% ఆయన తీసుకుని ఏదో నీకు ముష్టి పడేస్తానన్నట్టు షర్మిలకి ఇస్తానికి సిద్ధపడితే కూడా ఆమె కూడా నాకు తీసుకోవడానికి ఆమె ఇష్టపడటం లేదు. తీసుకుంటే సగభాగమే తీసుకుంటాను. ఇందులో సాక్షి కూడా అసలు పూర్తిగా నాదేని కూడా ఆమె వాదిస్తుంది, కానీ ఇది కబ్జా అయిపోయింది. ఆ రకంగా కూడా నిజానికి ఆ అక్రమ విషపుత్రిక కూడా ఇంకా అక్రమాలు జరిగినాయి. అది నిజానికైతే షర్మిల గారిదని చెప్తున్నారు, కానీ వీళ్ళ కబ్జాలో ఉంది కాబట్టి వీళ్ళు ఏది రాదలుచుకుంటే అది రాస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. ఇక ఎవరైతే వాళ్ళకి నమ్మి ఇలాంటి పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని అభిమానించే వాళ్ళు ఎవరన్నా కొద్దిమంది మిగిలితే వాళ్ళే సాక్షి పత్రికను చదువుతున్నారు తప్ప నేను ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు కూడా చూస్తా కదండి, సాక్షి ఛానల్ ఎవరు కూడా చూడరు. ఎందుకు చూడరంటే అందులో వాస్తవాలు రావు. తటస్థులకి ఎందుకు ఒక పార్టీ ప్రచారం చూస్తారు వాళ్ళు. సార్, జర్నలిస్ట్ అంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి సమాజంలో మంచి పేరు తెచ్చుకుని ప్రజల తరపున ప్రభుత్వంతో పోరాడి మంచి పేరు తెచ్చుకొని బయట రావాలని చూస్తుంటారు. అలా పనిచేసిన వ్యక్తికి ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాలకు వెళ్ళినా ఆదరణ ఉంటుంది. అలాంటిది ఈ సాక్షిలో ఇట్లా డబ్బుల కోసం కక్కుతుప్పుడు పనిచేసే జర్నలిస్టులకి సమాజంలో కానీ లేదంటే తోటి సంస్థలో కానీ విలువ ఉంటుందంటారా? వీళ్ళు బయటకు వస్తే తీసుకుంటారు వేరే వాళ్ళు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు, బ్రహ్మంగారు మీరు చాలా పొరపాటు పడుతున్నారు. ఆయన బయటికి వీళ్ళకి వెళ్తే చాలామంది ఎవరని ఆయనకు తెలుసు. అందుకే వాళ్ళందరినీ తీసుకెళ్ళి ప్రభుత్వంలో సలహాదారులుగా పెట్టి ఇక్కడ మహా ఉంటే 1,10,000 ఇస్తే అక్కడ 3.5 లక్షలు ఇంకా ఇతర అలవెన్సులు ఇచ్చి పెట్టుకున్న వాళ్ళు అందరూ కూడా సాక్షి నుంచి తీసుకెళ్ళిన వాళ్ళు. సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన ఆకాశం నుంచి వచ్చాడా? ఐఏఎస్ క్యాడర్లో చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యాడా? సాక్షిలో పుట్టిన ఈనాడులో
ఇప్పుడు నాతో పాటే ఆయన జర్నలిజంలో ప్రవేశించాడు. ఆ తర్వాత సాక్షిలో డైరెక్టర్గా ఉన్నాడు. ఇక్కడికన్నా కూడా ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వాలని ఆయన తీసుకెళ్ళాడు. అట్లా చాలామంది సాక్షిలో ఉద్యోగస్తుల్ని అనేక ప్రభుత్వ విభాగాల్లో పెట్టుకున్నాడు ఆయన. సెక్యూరిటీ గార్డులకు కూడా ప్రభుత్వం సొమ్మె జీతాలు ఇచ్చాడు. అవునండి, అదే అంటున్నా. అందుకని వాళ్ళకి బయట ఎవరు ఉద్యోగాలు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి వచ్చిన నష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కనుక అధికారంలో ఉంటే లక్షల్లో సంపాదిస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు వీళ్ళు బయట చల్లరని. సార్, సజ్జలతో కలిసి పనిచేసే అన్నారు మీరు. కొమ్మినేని శ్రీనివాసరావు కూడా కలిసి పనిచేశారా? ఆ అనుభవం ఏమైనా ఉందా మీకు? కొమ్మినేని శ్రీనివాసరావు గారు నాకన్నా కొద్దిగా సీనియర్ అండి. విజయవాడ ఎడిషన్లో పనిచేశారు. మోటూరి హనుమంతరావు గారు, వాసుదేవరావు గారు అక్కడ న్యూస్ ఎడిటర్లుగా ఉన్న టైంలో ఈయన సబ్ ఎడిటర్గా ఉన్నాడు. నేను అప్పుడు జర్నలిజంలో లైలా కాలేజీ డిప్లొమా చేస్తూ ఇంటర్న్షిప్కి విజయవాడ ఈనాడు ఆఫీస్కి వెళ్ళేవాడిని. అప్పటి నుంచి నాకంటే 78, 79 నుంచి పరిచయం. ఆయన నాకన్నా 3 years సీనియర్. నేను 79లో వచ్చాను అనుకోండి. బహుశా ఆయన 76, 77లో విజయవాడ ఎడిషన్తో ఆయన సబ్ ఎడిటర్గా ఆయన జర్నలిస్టిక్ కెరీర్ ప్రారంభమైంది. అప్పుడు బాగానే ఉండేవాడండి. కాకపోతే ఇప్పుడు సాక్షిలోకి వెళ్ళిన తర్వాత ఆయన పద్ధతి, ఆయన వ్యవహార శైలి, ఆయన నైతిక విలువలు అన్నీ మారిపోయినాయి. సరే, ఏ రోటి కాడ ఉన్నప్పుడు ఆ రోటి పాట పాడతారు. దానికి మనం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం కూడా లేదు. గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన కొమ్మినేని శ్రీనివాసరావు మారడాన్ని మీరు ఎలా చూస్తారు? కొమ్మిరెడ్డి శ్రీనివాసరావు గారి గురించి ఇంత చర్చ జరగాల్సిన అంత గొప్ప వ్యక్తి ఏం కాదండి. కాబట్టి మనం అసలు దాని గురించిన ప్రస్తావించడం అనవసరపు ప్రాధాన్యత అవుతుంది. ఆయన కూడా అందరిలాంటి వ్యక్తే. ఎక్కడ జీతం ఎక్కువ వస్తే అక్కడికి వెళ్ళాడు. ఆయన ఆ రకంగా ఆర్థిక ప్రయోజనం పొందాడు, రాజకీయ ప్రయోజనం పొందాడు. అందులో మన వ్యక్తిత్వంగా ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. సాక్షి పత్రిక గురించి, కొమ్మినేని శ్రీనివాసరావు గురించి చర్చ అనవసరం. వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకుని మన సమయాన్ని వృధా చేసుకోవడం అనవసరం అని చెప్పి తేల్చి చెప్పిన మీకు ధన్యవాదాలు చెప్తూ నమస్కారం. నమస్కారం బ్రహ్మంగారు, మన వీక్షకులకు.